ఎక్యూజ్డ్ ఈ మూవీ తెలుగు డబ్బింగ్ లో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఇంకా మూవీ అయితే నచ్చలేదు నాకు. ఎందుకంటే డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, యూకేలో ఒక హాస్పిటల్లో ఒక ఫేమస్ గైనకాలజిస్ట్ డాక్టర్ అయిన గీతిక మీద ఒక అన్నోన్ పర్సన్ కంప్లైంట్ రైజ్ చేసి ఆ హాస్పిటల్ హెచ్ఆర్కి మెయిల్ చేస్తారు. అదేంటంటే గీతిక దగ్గరకు వచ్చిన లేడీస్ పేషెంట్స్ మీద సెక్సువల్ మిస్కండక్ట్ చేసిందని. ఇలాంటి కంప్లైంట్స్ హెచ్ఆర్కి చాలానే వస్తూ ఉంటాయి. అసలు గీతిక మీద ఇలాంటి కంప్లైంట్స్ ఎందుకు వస్తున్నాయి? నిజంగానే గీతిక సెక్సువల్ మిస్కండక్ట్ చేసిందా? ఈ న్యూస్ వల్ల గీతిక అండ్ తన వైఫ్ అయిన మీరా మధ్య వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటనేది మూవీలో మెయిన్ స్టోరీ. మూవీ స్టార్ట్ అవగానే లేట్ చేయకుండా స్పీడ్గా ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి వితిన్ 10 minutesలో మెయిన్ స్టోరీలోకి వెళ్ళిపోతారు. ఎక్కడ లేకుండా స్టార్ట్ అవడం మంచి ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయినా మూవీ వెళ్తున్న కొద్ది ప్రొసీడింగ్స్ అనేవి అసలు ఇంట్రెస్టింగ్ గా అనిపించావు. గీతిక మీద పడ్డ నిందని ఇన్వెస్టిగేషన్ మెయిన్ పాయింట్ అన్నట్టుగా చూపించారు. కానీ మూవీలో ఈ కంప్లైంట్ గురించి కన్నా గీతిక అండ్ మీరా వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ఎక్కువగా చూపించారు. ఇదైతే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలా కాకుండా ఇద్దరి మధ్య జరిగే లవ్ ప్రాబ్లమ్ లో అయిపోయింది. ఇన్వెస్టిగేషన్ కూడా ఏదో చేస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు కానీ అందులో పెద్దగా డెవలప్మెంట్ ఏమి కనిపించదు. ఎప్పుడో 15 minutesకి ఒకసారి చూపిస్తూ ఉంటారు. జస్ట్ మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, మేమేం మర్చిపోలేదు, అలానే మీరు కూడా మర్చిపోకుండా అన్నట్టుగా. పోనీలే నువ్వేదో చూపిస్తున్నావు మేమేదో చూస్తున్నాం అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. ఇంకా మూవీలో కొన్ని ట్విస్టులు కూడా ఉంటాయి. ఆ ట్విస్టులు నేను రివీల్ చేసేటప్పుడు మాత్రం ఏంటి ఇవి ట్విస్టులు అన్నట్టుగా అనిపించే. మెయిన్గా క్లైమాక్స్ది చాలా ప్రిడిక్టబుల్గా అనిపించింది. పోనీ ఎంత ప్రిడిక్టబుల్గా అనిపించినా ఇదంతా చేయడానికి కారణం ఏమైనా బాగుందనంటే అది కూడా లేదు. ఏంటి జస్ట్ దీనికోసం ఎంత చేయాల్సి వచ్చింది అన్నట్టుగా అనిపించింది. అసలు ఏమనుకుని రాశారో ఏంటో స్క్రీన్ ప్లేని. కాన్సెప్ట్ కొత్తగా ఉంది కాదన్ను, బట్ స్క్రీన్ ప్లే రైటింగ్ మాత్రం చాలా వీక్గా రాసుకున్నారు. ఇంకా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. బీజిఎమ్స్ అయితే అసలు ఉన్నాయా లేవా అనే టైప్లో అనిపించాయి. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే అసలు నచ్చలేదు. మీలో కూడా ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.